మత మార్పిడి మాఫియాల విచిత్రం ఏంటంటే మా ఇష్టం మేము మతం మారుస్తాం అని బహిరంగంగా రెచ్చిపోయేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గరనో లేకపోతే కనుక నదీ సంగమాల దగ్గరనో సముద్రాల దగ్గరనో ఆడపిల్లలను ముందు పెడుతున్నారు, దళిత బడుగు బలహీన వర్గాలను ముందు పెడుతున్నారు. ఏదన్నంటే ఆ తరహా ఇష్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు హిందువులు కూడా ప్రతిఘటిస్తున్నారు, తిరగబడుతున్నారు. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఇది. హిందూ దేశం 100 కోట్ల జనాభా ఉన్నారు. మీరు కలుపుకుంటే 20 కోట్లు కూడా లేరు. మీరు ఇది పాటు చేశారు. అదే కాదు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది హిందూ దేశమా మరో దేశం ఇప్పుడు వస్తుంది. ఎవరు చెప్పారు? నీకు తెలియదు. నువ్వు గుంటవే అసలు అతను మళ్ళీ పొద్దుకు తెరువు కోసం పని చేసుకోక మత మార్పులు అడిగిక మత మార్పులు అడి మీ ఇక్కడ మతం మార్చడం దేనికి అవసరమా అలా మూసుకోక పన్నేక బేవర్స్ పనులు చేస్తున్నారు. బేవర్స్ కానీ తీసుకొని పనులు చేసుకొని బేవర్స్ పనులు చేసుకొని బేవర్స్ పంటలారా మీరు. ఇది మత మార్పిడులు చేయడం తప్పేంటి అని ప్రశ్నించడం, ఆడపిల్లలను ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యవహారం ఇది.